ప్రపంచంలో ముడి చమురు రేట్ అనేది భారీగా పెరిగే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము. సో అమెరికా ఇరాన్లో 3 అణు కేంద్రాలపై దాడులు చేసింది. దీనికి అనుగుణంగా హర్ముజ్ జలసంధి మూసివేత దిశగా ఇరాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హర్ముజ్ జలసంధి ద్వారానే ప్రపంచానికి సుమారుగా 2 కోట్ల బ్యారెళ్ల ముడి చమురును సరఫరా చేస్తుంది. భారత్ ప్రతిరోజు దిగుమతి చేసుకున్న 5.5 మిలియన్ బ్యారెళ్లలో 2 మిలియన్ బ్యారెళ్లు ఈ జలసంధి మీదుగానే రవాణా కావడం జరుగుతుంది. హర్ముజ్ జలసంధి మూసివేత జరిగితే ముడి చమురులు పెరగొచ్చున్నటువంటి అంచనా ఉన్నా కూడా భారత్ ఇతర దేశాలపై ఆధారపడే అవకాశం కనిపిస్తుంది. కేవలం ఇక్కడ నుంచే కాకుండా ఒకవేళ ఈ సంధి కనుక మనకు క్లోజ్ అయితే భారత్ వేరే దేశాలతో ఇతర దేశాలపై ఆధారపడి అక్కడ నుంచి ముడి చమురును తీసుకుంటున్న అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదే మనకు హర్ముజ్ జలసంధి అంటున్నాం. అంటే ఇక్కడ నుంచే మనకి ఈ యొక్క ఓడలు ముడి చమురు రవాణా జరుగుతూ ఉంటుంది. సో ఇది కనుక ఒకవేళ మూసివేస్తే అక్కడ నుంచి వచ్చేటటువంటి పూర్తి స్థాయి రవాణా ఆగిపోతుంది. దీనివల్ల ముడి చమురు విలువ చాలా పెరగబోతుంది. సో మరి ఈ ప్రకటన ఎంతవరకు దారి తీస్తుందోనని ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి. మరి ఇది మూసేలోపే వ్యూహాత్మకంగా అంటే ఇతర దేశాలని అంటే చైనా మరి ఈ కీలకమైన జలసంధిని మూసివేతపై వ్యూహాత్మక ప్రణాళికలు రచిస్తుంది అమెరికా. సో చైనాతో సంప్రదింపులు జరుగుతుంది. చైనాతో ఆ జలసంధిని మూసివేయకుండా ఇరాన్ ప్రభుత్వాన్ని ఫోర్స్ చేయాలని అమెరికా చైనాను కోరుతుంది. సో వ్యూహాత్మకంగా కీలకమైన జలసంధిని అమెరికా, ఫ్రాన్స్, చైనా దేశాలు నౌకాదళాలతో రక్షిస్తుండటం మనము చూస్తున్నాము. సో హర్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి ఎక్కడైనా మనకు ఒక బిట్టు రావచ్చు, చాలా గుర్తుంచుకోవాలి. హర్ముజ్ జలసంధి ఏ దేశానికి సంబంధించింది, సో అక్కడ నుంచి ఏం రవాణా జరుగుతుంది, అది దానికి సంబంధించినటువంటి మ్యాప్ కావచ్చు, ప్రతి ఒక్కటి మనము గుర్తుంచుకోవాలని